ఈరోజు వీడియోలో నేను ఎంసీబీ అంటే ఏంటి, ఎంసీబీ ఎలా పనిచేస్తుంది, ఎంసీబీలో మనకి ఏమేమి రకాలు ఉన్నాయి అని అయితే చెప్తాను. సరే, ఇప్పుడైతే నేను ఎంసీబీ అంటే ఏంటని అయితే చెప్తాను. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఈ ఎంసీబీని మనం షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్కి అండ్ అలాగే ఓవర్లోడ్ ప్రొటెక్షన్కి వాడతాం. షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైతే మనకి ఫేజ్ న్యూట్రల్ టచ్ అవుతుందో అప్పుడు మనకి షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఇలా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మనకి కరెంట్ అనేది 100 amps కంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇలా ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల వైర్ అనేది మెల్ట్ అయ్యి మనకి ఫైర్ యాక్సిడెంట్స్ గట్రా జరిగే అవకాశం ఉంది. సో ఈ ఎంసీబీ అనేది ఏం చేస్తుందంటే షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ట్రిప్ అయిపోతుంది అనమాట, అంటే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు దాకా మీకు షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటన్నది అర్థమైంది. ఓవర్లోడ్ కండిషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోటార్ని తీసుకున్నట్లయితే ఈ మోటార్ అనేది మనకి ఓవర్లోడ్ అయినప్పుడు కనుక ఎక్కువ కరెంట్ డ్రా చేసుకుంటుంది నార్మల్ కండిషన్ కన్నా. సో ఇలా ఎక్కువ కరెంట్ డ్రా చేసుకున్నప్పుడు మనకి ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. ఒకవేళ ఎంసీబీ లేకపోతే కనుక ఆ మోటార్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట వైండింగ్లో. సో ఈ ఎంసీబీ అనేది ఈ విధంగా ఓవర్లోడ్ కండిషన్లో కూడా మనకి ఎంసీబీ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కనుక మనం ఎంసీబీకి ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లయన్స్ని కనెక్ట్ చేస్తే కనుక ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట. సో ఎంసీబీ అనేది మనకి షార్ట్ సర్క్యూట్లోని ట్రిప్ అవుతుంది అండ్ అలాగే ఓవర్లోడ్ కండిషన్లో కూడా ట్రిప్ అవుతుంది. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది ఎంసీబీని దేనికి యూజ్ చేస్తారనేది. ఇప్పుడు నేను ఎంసీబీలో ఏమేమి టైప్స్ ఉంటాయని అయితే చెప్తాను. ఎంసీబీలో మనకి బి టైప్ ఉంటుంది, సి టైప్ ఉంటుంది, డి టైప్ ఉంటుంది, కే టైప్ ఉంటుంది అండ్ జెడ్ టైప్ ఉంటుంది. మొత్తం మనకి 5 types ఆఫ్ ఎంసీబీలో అయితే ఉంటాయన్నమాట. సరే, మీరు ఇక్కడ చూసినట్లయితే దీని మీద C16 అని ఉంది కదా, ఇక్కడ సి అంటే ఏంటంటే ఇది సి టైప్ ఎంసీబీ అనమాట. మనకి నేను ఏమేమి టైప్స్ ఆఫ్ ఎంసీబీలు ఉంటాయని చెప్పాను కదా, ఒక్కొక్క ఎంసీబీ మనకి ఒక్కొక్క పర్పస్కి వాడతాం. నేను ఏ ఎంసీబీని దేనికి వాడాలి అనేది లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. ఇప్పుడైతే నేను ఈ C16 అంటే 16 ఉంది కదా దీని గురించి అయితే చెప్తాను. సరే, మీకు ఇక్కడ సి అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 16 అని ఉంది కదా దీని గురించి అయితే చెప్తాను. ఇక్కడ 16 అంటే ఏంటంటే ఈ ఎంసీబీ యొక్క కరెంట్ రేటింగ్ అనమాట. అంటే ఏం కాదు, ఈ ఎంసీబీ అనేది 16 అని ఉంది కదా, 16 amps కంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే కనుక ఈ ఎంసీబీ అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే ట్రిప్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్క ఎంసీబీకి ఒక్కొక్క రేటింగ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఎంసీబీకి C10 అని ఉంది అనమాట. అంటే 10 amps కంటే ఎక్కువ ఫ్లో అయితే కనుక ఈ ఎంసీబీ గుండా మనకి ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ ఎంసీబీని చూసుకున్నట్లయితే మీకు C20 అని ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను సి అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఎంసీబీని తెలియచేసేది. అండ్ అలాగే మీకు బీ టైప్ ఉంటుంది, కే టైప్ ఉంటుంది, జెడ్ టైప్ ఇలా ఉంటాయని చెప్పాను కదా. సరే, ఇక్కడ 20 అంటే ఏంటంటే 20 amps కంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఈ ఎంసీబీ అనేది మీకు ట్రిప్ అయిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు దాకా మీకు ఏమేమి టైప్స్ ఆఫ్ ఎంసీబీలు ఉంటాయని అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఎంసీబీ అనేది మీకు ఏ విధంగా పనిచేస్తుందని అయితే చెప్తాను. సరే, నేనైతే ఇది ఇప్పి మీకు ఏ విధంగా వర్క్ అవుతుందని ఇంటర్నల్గా అయితే చెప్తాను. సరే, ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను. ఎంసీబీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల. నేను ఫస్ట్ ఏమేమి పార్ట్స్ ఉంటాయని అయితే చెప్తాను. మనకు చాలా సెక్షన్లు అయితే ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని గురించి అయితే వెళ్తాను. ఇక్కడ మీకు టాప్లో ఏదైతే ఉందో ఇది టెర్మినల్స్ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఈ టాప్ అండ్ బాటమ్ ఇవి ఇంటర్నల్ అండ్ అవుట్ టెర్మినల్స్ అని అంటాం. ఈ టెర్మినల్ ఏదైతే ఉందో టాప్లోది, ఈ టెర్మినల్ వచ్చేసి మనకి ఒక కాయిల్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కాయిల్ దగ్గర నుంచి మనకి ఒక ఫిక్స్డ్ కాంటాక్ట్ అయితే ఉంది. చూసారు కదా ఇక్కడ కాపర్లో ఒక దీన్ని ఫిక్స్డ్ కాంటాక్ట్ అని అంటాం. ఈ ఫిక్స్డ్ కాంటాక్ట్ దగ్గర నుంచి మనకి ఒక మూవింగ్ మెకానిజంకి అయితే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా, ఇది ఫిక్స్డ్ కాంటాక్ట్ అంటాం, ఇదేమో మూవింగ్ కాంటాక్ట్ అంటాం. ఈ మూవింగ్ కాంటాక్ట్ అనేది మనకి మూవింగ్ మెకానిజం కనెక్ట్ అయితే ఉంటుంది. ఈ మూవింగ్ మెకానిజం ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఒక బై మెటల్ స్ట్రిప్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బై మెటల్ స్ట్రిప్ దగ్గర నుంచి మనకి అవుట్ టెర్మినల్కి అయితే వెళ్తుంది. మీకు ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఎంసీబీలో ఏదైతే ఉందో ట్రిప్ అవ్వడానికి మెయిన్గా 2 పార్ట్లు అయితే చాలా ముఖ్యం అనమాట. ఒకటి వచ్చేసి ఈ కాయిల్ అండ్ అలాగే ఈ మెటల్ స్ట్రిప్ అయితే తెలియాలి. ఇక్కడ మీకు కాయిల్ గురించి అయితే ఒక ఐడియా అయితే ఉండాలి. దీని వర్కింగ్ తెలుసుకునే ముందు మీకు ఏదైనా ఒక కాయిల్ తీసుకొని ఆ కాయిల్కి మీరు సప్లై ఇస్తే కనుక ఆ కాయిల్ అనేది ఒక మ్యాగ్నెట్లా బిహేవ్ చేస్తుంది. మీరు ఎక్కువ కరెంట్ ఇస్తే కనుక అది మంచి స్ట్రాంగ్ మ్యాగ్నెట్లా బిహేవ్ చేస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మీకు కాయిల్ అర్థమైంది కదా. ఇప్పుడు బై మెటల్ గురించి చెప్తాను. బై మెటల్ ఏం చేస్తుందంటే, బై మెటల్ స్ట్రిప్ ఎప్పుడైతే మీరు దీన్ని హీట్ చేస్తారో అది బెండ్ అవుతుంది అనమాట.
సరే, ఇప్పుడు మీకు ఈ మెయిన్ 2 పార్ట్స్ గురించి అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుందని అయితే చెప్తాను. మీకు ఎంసీబీలో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఒక మెకానిజం జరుగుతుంది, అండ్ అలాగే ఓవర్లోడ్ అయినప్పుడు మీకు ఒక మెకానిజం జరుగుతుంది. ఫస్ట్ నేను షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఏ విధంగా వర్క్ అవుతుందని అయితే చెప్తాను. మీకు షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మీకు కరెంట్ అనేది హై కరెంట్స్ ఫ్లో అవుతుంది అని అయితే చెప్పాను కదా. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ అనుకోండి, ఎప్పుడైతే మనం ఈ హై కరెంట్స్ ఫ్లో అయినాయో ఇక్కడ కాయిల్ ఉంటుందని చెప్పాను కదా. ఈ కాయిల్లో మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. అంటే ఏం చెప్పాను నేను, ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్లా బిహేవ్ చేస్తుంది. సో ఇలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కాయిల్లో మనకు ఒక మెటల్ అయితే ఉంటుంది. ఈ మెటల్ ఏం చేస్తుందంటే కిందకి నెడుతుంది అనమాట రాడ్ని. మీకు ఇది విడిగా చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది చూడండి, మీకు ఈ విధంగా ఉంటుంది ఈ కాయిల్లో మనకి ఏంటంటే ఒక స్ప్రింగ్ అయితే ఉంటుంది, అండ్ స్ప్రింగ్ లోపల మీకు ఒక మెటల్ రాడ్ అయితే ఉంటుంది. అండ్ ఈ మెటల్ రాడ్ పైన ఒక మెటల్ క్యాప్ లాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఆ కాయిల్ నుంచి హై కరెంట్స్ ఫ్లో అయినాయో అప్పుడు ఆ కాయిల్ అనేది ఒక మ్యాగ్నెట్లా బిహేవ్ చేస్తుంది, స్ట్రాంగ్ మ్యాగ్నెట్లా. అప్పుడు ఆ మెటల్ క్యాప్ అనేది కిందకి అట్రాక్ట్ అయ్యి కింద ఉన్న మెటల్ని పుష్ చేస్తుంది. నార్మల్ కండిషన్లో కరెంట్ తక్కువ వెళ్తుంది కాబట్టి ఆ మెటల్ క్యాప్ అనేది కిందకి పుష్ చేయలేదు. కానీ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు హై కరెంట్స్ ఫ్లో అవుతాయి కాబట్టి అప్పుడు మెటల్ క్యాప్ అనేది కిందకి పుష్ అయ్యి మెటల్ రాడ్ అనేది కిందకి తోస్తుంది. సరే, సో అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇదేమో ఫిక్స్డ్ కాంటాక్ట్ అండ్ ఇది వచ్చేసి మూవింగ్ కాంటాక్ట్ అని. ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వచ్చిందో, అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెట్లో బిహేవ్ చేసిందో, అప్పుడు పైన ఉండే మెటల్ క్యాప్ అనేది కిందకి అట్రాక్ట్ అయ్యి ఈ కింద అనేది మనకి ఒక రాడ్ని అయితే పంపిస్తుంది అనమాట కిందకి. అప్పుడు మనకి ఇదన్నీ ట్రిప్ అయిపోతుంది. ఈ విధంగా చూసారు కదా ఏ విధంగా ట్రిప్ అవుతుందో. అండ్ సరే, ఇలా ట్రిప్ అయినప్పుడు మనకి ఒక ఆర్క్ అయితే జనరేట్ అవుతుంది అనమాట, ఒక పెద్ద స్పార్క్ లాగా. సో అది మనకి తగ్గించడానికి ఇక్కడ ఆర్క్ డివైడర్స్ని వాడతాం. ఒకవేళ ఈ ఆర్క్ డివైడర్స్ లేకపోతే కనుక మనకి ఎంసీబీ అనేది కాలిపోతుంది. సో ఖచ్చితంగా ఎంసీబీలో మనకి ఆర్క్ డివైడర్ని అయితే వాడతారనమాట. సరే, మీకు ఇప్పుడు దాకా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఏ విధంగా ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది అనేది తెలిసింది కదా. ఇప్పుడు నేను ఓవర్లోడ్ కండిషన్లో ఎంసీబీ అనేది ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తుంది అనేది కూడా చెప్తాను. సరే, మనకి ఓవర్లోడ్ కండిషన్లో మనకి ఈ కాయిల్ ఏదైతే ఉందో అది అంత మంచి అంటే అంత స్ట్రాంగ్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, అంటే అంత స్ట్రాంగ్ మ్యాగ్నెట్లా బిహేవ్ చేయదు. సో ఎందుకంటే మీకు ఓవర్లోడ్ కండిషన్ అంటే ఏంటి, ఇక్కడ దీని రేటింగ్ ఎంసీబీ రేటింగ్ కంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే కనుక అది ఓవర్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు 100 amps కంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే కనుక అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇలా ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనకి కాయిల్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఏదైతే కరెంట్ ఉందో మనకి మెటల్ అదే ఫిక్స్డ్ కాంటాక్ట్ దగ్గర నుంచి మూవింగ్ కాంటాక్ట్ నుంచి అండ్ బై మెటల్ స్ట్రిప్కి వస్తుందని చెప్పాను కదా. ఈ బై మెటల్ స్ట్రిప్ ఏమవుతుందంటే ఈ బై మెటాలిక్లోంచి మనకి ఎక్కువ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఎక్కువ టైము ఈ బైమెటాలిక్ స్ట్రిప్ అనేది బాగా హీట్ అవుతుంది అనమాట. హీట్ అయితే నేనేం చెప్పాను బైమెటాలిక్ స్ట్రిప్ గురించి, ఇది హీట్ అయినప్పుడు మనకి ఇది బెండ్ అవుతుంది అని చెప్పాను కదా. ఈ విధంగా బెండ్ అయినప్పుడు చూపిస్తుంది చూడండి, ఇలా బెండ్ అయినప్పుడు మనకి ఈ ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఎంసీబీ అనేది ఓవర్లోడ్ ప్రొడక్షన్ నుంచి కూడా మనకి ప్రొడక్షన్. అదే మీకు ఎంసీబీ వర్కింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. నేను లాస్ట్లో ఏ టైప్ ఎంసీబీ దేనికి వాడతారని అయితే చెప్పాను కదా. మనకి మెయిన్గా బి టైపు అలాగే సి టైపు జనరల్గా వాడతాం. అండ్ ఏవైతే డి టైపు, కే టైపు, జెడ్ టైపు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్లోనే వాడతారనమాట. మామూలుగా మనం జనరల్గా వాడేవి అయితే ఈ బి టైపు, సి టైపు. బి టైపు దేనికి వాడతారంటే, అంటే దేనికైతే రెసిస్టివ్ లోడ్ ఉందో దానికి మనం బి టైప్ వాడతాం. ఎగ్జాంపుల్ మీరు హీటర్ కావచ్చు, ఐరన్ బాక్సెస్ కావచ్చు, ఇవన్నీ రెసిస్టివ్ లోడ్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఓవెన్స్లోను వీటిలోనూ మనం ఎక్కువగా బి టైప్ను వాడుతూ ఉంటాం. అండ్ సి టైప్ వచ్చేసి మనకి ఇండక్టివ్ లోడ్స్ అనమాట. అంటే దేనికైతే వైండింగ్స్ ఉంటాయో వాటికి మనం సి టైప్ని వాడతాం. ఎగ్జాంపుల్ మీరు మోటార్ చూసుకున్నారనుకో, లోపల వైండింగ్ ఉంటుంది. సో ఫ్యాన్స్ కావచ్చు, ఇలాంటి వాటికి మనం ఏంటంటే సి టైప్ వాడుతూ ఉంటాం అనమాట. అండ్ ఇప్పుడు మీకు బీ టైప్, సి టైప్ గురించి తెలిసింది కదా. దాని తర్వాత డి టైప్ చూసుకున్నట్లయితే, డి టైప్ అనేది మనం ఇండస్ట్రీస్లో వాడతాం. ఇవి వచ్చేసి మనం ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు గట్రా చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి దిక్కున మనం ఈ డి టైప్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తాం.
దాని తర్వాత కే టైపు కూడా మనం సేమ్ అనమాట. డీకే దేనికి వాడతాము, కే కూడా దానికే వాడతాం. కాకపోతే డీ కన్నా కే అనేది ఫాస్ట్గా ట్రిప్ అవుతుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి జెడ్ టైప్ అని చెప్పాను కదా, ఈ జెడ్ టైప్ అనేది దేనికి వాడతాం అంటే సెన్సిటివ్ వాటికి వాడతాం. అంటే సెమీ కండక్టర్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి మనం జెడ్ టైప్ అయితే వాడతాం. జనరల్గా మనం యూజ్ చేసేది ఎక్కువగా అయితే నార్మల్గా సి టైప్ని ఎక్కువ యూజ్ చేస్తాం. బీ టైప్ని కూడా మనం ఎక్కువగా యూజ్ చేయమన్నమాట. బీని వాడాల్సిన ప్లేస్లో మనం సిని వాడేస్తాం. అండ్ బీ టైప్ అనేది మనకి చాలా ఫాస్ట్గా ట్రిప్ అవుతుంది. అండ్ సి టైప్ అనేది మనం కాకపోతే కొంచెం స్లోగా ట్రిప్ అవుతుంది, అంతే డిఫరెన్స్. అండ్ ఇవి వచ్చేసి మనం ఇండక్టివ్ లోడ్ వాడితే అది వచ్చేసి రెసిస్టివ్ లోడ్ వాడతాం. అండ్ అండ్ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట, ఈ ఎంసీబీకి మనం ఫేజ్ అనేది టాప్లో కనెక్ట్ చేయాలా అండ్ బాటంలో కనెక్ట్ చేయాలని, అండ్ లోడ్ ఎటు సైడ్ నుంచి తీసుకోవాలనేది చాలామందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి ఇక్కడ ఫేజ్ వైర్ ఎప్పుడు కూడా బాటంలో అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అండ్ లోడ్ ఏదైతే టెర్మినల్ తీసుకుంటామో అది వచ్చేసి మనం టాప్లో అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, కావాలంటే లైన్ టెర్మినల్ అంటే ఫేజ్ అనేది ఎప్పుడు కూడా మనం బాటంలో కనెక్ట్ చేయాలి. అండ్ లోడ్ ఎప్పుడు కూడా మనం టాప్లో అయితే కనెక్ట్ చేయాలి. మనం వీటిని రివర్స్ చేసినా కానీ ఇది వర్క్ అవుతుంది, కాకపోతే మనం ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. అప్పుడు మాత్రం మనకి ఎక్కువ సార్లు మనకు వర్క్ అవుతూ ఉంటుంది అనమాట ఇది ట్రిప్ అయినా. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై.